రాయచోటి పట్టణంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. దాదాపు 28 మందిని కరిచింది. 28 మందిని విచక్షణారహితంగా కరిచింది. చిన్న పిల్లలను సైతం కరవడంతో పట్టణంలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్క కాటుకు గురైన బాధితులు 100 పడకల ఆసుపత్రికి క్యూ కట్టారు. వైద్యం కోసం వచ్చిన బాధితులకు వైద్యులు కోటేశ్వరమ్మ, బండారు కిరణ్ కుమార్, లక్ష్మీ ప్రసాద్, మహేశ్వర రాజు వారి సిబ్బంది తగిన వైద్య సదుపాయాలను కల్పించారు. ఇంకా ఆ కుక్క పట్టణంలో సంచరిస్తుండటంతో ఎక్కడ ఎవరిని కరుస్తుందో అని పట్టణ ప్రజలు వణికిపోతున్నారు. కుక్క కాటుకు గురైన బాధితులను ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మండిపల్లి రాహుల్ రెడ్డి పరామర్శించి వారికి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించాలని వైద్యులను కోరారు. అదే విధంగా పట్టణంలో సంచరిస్తున్న ఆ కుక్కను పట్టుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టిగానే చర్యలు తీసుకుంటామని రాయచోటి పట్టణ ప్రజలకు భరోసానిచ్చారు మండిపల్లి రాహుల్ రెడ్డి. రాయచోటి ఏరియా హాస్పిటల్కి మన రాయచోటి అర్బన్ ఏరియా నుంచి బస్ స్టాండ్ దగ్గర టౌన్లో ఉండే అన్ని దగ్గర నుంచి కూడా కుక్క కాటుకు గురై చాలా మంది వస్తున్నారు. అది చాలా లాసిరేషన్స్ అంటే బాగా ఎక్కువ డీప్గా ఇంజరీస్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇప్పుడు మేము కుక్క కాటుకు ఇంజక్షన్స్, ఇమ్యునోగ్రాఫిక్ ఇంజక్షన్స్ ఇస్తున్నాము, ఏఆర్వి ఇంజక్షన్స్ కూడా అందరికి ఇస్తున్నాము, వైద్యము చేస్తున్నాము. ఇంకా కొంతమందికి ఏఆర్వి ఇంజక్షన్స్ ఇవ్వాలి, ఇంకా కొంతమంది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. సో దానికి సంబంధించి వైద్య సదుపాయాలన్నీ మేము ఇక్కడ డాక్టర్స్ అంతా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇమ్యునోగ్రాఫిక్స్ మనకి ఆల్రెడీ ఉన్నాయి, ఆల్రెడీ ఇక్కడ ఉండేవన్నీ ఇస్తున్నాము. ఇంకా చుట్టుపక్కల కూడా మనకి రేపటి కూడా అది 2-3 రోజుల లోపల వేసుకోవచ్చు అని మన డాక్టర్స్ చెప్పారు. సో మేము ఖచ్చితంగా వాళ్ళకి వైద్యం అందిస్తాము. ప్రమాదం ఏం లేదు, కాళ్ళకి చేతులకి అవే కరిచినాయి. సో అది సూపర్ఫిషియల్గా కాకుండా కొంతమందికి కొంచెం డీప్గా ఉన్నాయి. దానికి సంబంధించి ఇంకా యాంటీబయాటిక్స్ ఇంజక్షన్స్, మళ్ళీ అది ఎక్కువ సెప్టిక్ కాకుండా ఇంజక్షన్స్ అవన్నీ కూడా ఇచ్చాము. మున్సిపాలిటీ అధికారులు కూడా మేము తెలియజేయగా వాళ్ళు తొందరగా ఏదైతే బస్టాండ్ ఆవరణలో కానీ లేదా రాయచోటి చుట్టుపక్కల అక్కడక్కడ పిచ్చుకుపోయి తిరుగుతున్నాయి, త్వరగా వాళ్ళు యాక్షన్ తీసుకొని ఆ పిచ్చుకల్ని పట్టుకొని ఇంతవరకు దాన్ని కంట్రోల్ చేస్తే అంత ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా హాస్పిటల్లో 27 మంది దాకా వచ్చారు. ఈ 27 మందికి మేము తగిన వైద్యం అందరికి ఇస్తున్నాము. ఇమ్యునోగ్లోబులిన్స్ అని కాస్ట్లీ ఇంజెక్షన్ అనేది లోకల్గా కరిచిన చోట వేస్తాము. తర్వాత కుక్క కరిచిన మందు కూడా ఒక 5 ఇంజక్షన్లు వస్తాయి. అది ప్రతి 3 రోజులకు ఒకటి వస్తుంది. ఆ 3 రోజులకు ఇంజక్షన్ మా దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయి. తగిన వైద్యం అందరికీ ఇస్తున్నాము, తగిన జాగ్రత్తలు కూడా చెప్తున్నాము. అయితే వీలైనంత మున్సిపాలిటీ వాళ్ళు దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.